హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తే సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందనేది వివరించేస్తాను. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎన్నాళ్ళకో ఎదురు చూస్తున్న సంఘటన ఈరోజు జరగబోతోంది. కాబట్టి అది ఏంటి, ఎలా తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లాక్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మొత్తానికి సునంద అయితే మాత్రం ఆదిత్య ఆనందిల్ని తీసుకొని వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరినీ తీసుకుని వచ్చింది అన్న జలస్ అయితే జీవనాకు ఉంటుంది కదా. ఏదో అనుకుంటే ఏదో జరిగింది కాబట్టి అసలు దీన్ని ఎలా అయినా సరే మళ్ళీ మా అత్తయ్యగారి దృష్టిలో చెడ్డదాన్ని చెయ్యాలి, లేదంటే ఆనంది మార్కులు కొట్టేస్తే మాత్రం ఇంకా అందరం ఇరుక్కుంటాం. ఎందుకు అంటే ఇంకా ఆనంది ఆదిత్యాలు వచ్చారంటే మాత్రం ఇంకా మా ఎవ్వరికీ ఒక హైప్ అనేది ఉండదు. మమ్మల్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు, మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా గుర్తించరు. ఎందుకంటే దానికి అన్ని పనులు వచ్చు, అన్ని విషయాల్లో ముందుంటుంది కాబట్టి ఎలా అయినా సరే దాన్ని మా అత్తయ్య నుంచి దూరం చేయాలి, మా అత్తయ్య దృష్టిలో చెడ్డదాన్ని చెయ్యాలి అని జీవన అనుకొని ఇందుమతికి కాల్ చేస్తుంది. ఇందుమతికి కాల్ చేసేసరికి ఇంకా ఇందుమతి అయితే మాత్రం, చెప్పు జీవన, నీకు నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మొత్తానికి ఆనంది అనుకున్నట్టుగానే ఆదిత్య ఆనంది ఇద్దరూ ఇంటికొచ్చారు కదా, అది కూడా మీ అత్తయ్య వెళ్ళి తీసుకొచ్చిందంట కదా. అంటే అవును పెద్దమ్మ, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. అసలు నాకైతే చాలా కోపం వస్తోంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాన్ని ఎలా అయినా సరే దూరం చెయ్యాలి. ఎలాగో మనం ఆ మర్డర్ కేసు చేశామో ఆ మర్డర్ కేసు వాళ్ళపైన వేసేసి వాళ్ళని ఎలాగో ఇంటి నుంచి దూరం చేద్దామనుకున్నాము. ఆనందిని ఆమె మీడియా విషయంలో కూడా ఇరికించాము. కానీ ఇవన్నీ దాటుకొని మా మామిగారి ఆపరేషన్ విషయంలో మార్కులు కొట్టేసింది. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం అనిపిస్తోంది, దాన్ని ఎలా అయినా మా అత్తయ్య నుంచి దూరం చేయాలి. మా అత్తయ్య మనస్సు మారకముందే దాన్నైతే మాత్రం తన దృష్టిలో చెడ్డదాన్ని చేసేయాలి అని జీవన అంటుంది. అనేసరికి అదే పనిలో ఉండు, ఇంకా నువ్వు వేరే పనిలేం పెట్టుకోకు, మన చేతికి మస అంటకుండా దాన్ని ఎలా అయినా సరే మీ అత్తయ్య దృష్టిలో చెడ్డదాన్ని చేసే పనిలో ఉండు అనేసరికి, అంటే ఏంటి అంటే అంతవరకు మాత్రమే నేను చెప్పగలను. సో మన చేతికి మట్టి అంటకుండా తను ఎలా తక్కువ చేయొచ్చు, చెడ్డదాన్ని చేయొచ్చు అనేది నువ్వు ఆలోచించు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఇందుమతికి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా అనుకున్నట్లుగానే ఇంకా జీవన ఆలోచించి ఒక ఇద్దరినైతే ఇంటికి పంపిస్తుంది. వాళ్ళిద్దరూ వీళ్ళనేదో ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినట్టుగా వస్తారు. వచ్చేసరికి ఇంకా సునంద వెళ్ళి, రండి రండి, ఏంటి పెళ్ళేమైనా ఉందా, పిలవటానికి వచ్చారా అని చెప్పేసి అనేసరికి, అందుకే వచ్చాము, కానీ ఇంటి పేరు మీద సునంద ఇల్లు అని రాయాలా, ఆనంది ఇల్లు అని రాయాలా అని చెప్పి వచ్చాము అని చెప్పేసి అంటారు. ఏంటి మీరు మాట్లాడేది అని సునంద అంటుంది. అనేసరికి, నిజమే కదా, మొత్తానికి ఎందుకు పనికిరాని ఏమీ లేని నీ కోడలు నువ్వే తన కాళ్ళ దగ్గరికి వెళ్ళి తనని బతిమలాడి మరీ ఇంటికి తెచ్చుకునేలాగా చేసింది. తనే కావాలని నిన్నే కాదనుకొని నీ కొడుకు ఇల్లు దాటి వెళ్ళిపోయాడు. ఇద్దరూ నచ్చినప్పుడు వెళ్తారు, నచ్చినప్పుడు వస్తారు. చక్రమైతే నీ కోడల చేతిలోనే కదా ఉంది. కాబట్టి మొత్తానికి ఎవరి పేరు మీద రాద్దామా అని, అయినా సునంద గారు మీరింత తక్కువ అయిపోతారు అనుకోలేదు అని చెప్పేసి ఇంకా సునందని రెచ్చిగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడతారు. ఇంకా అది విన్న శశికాంత్ వచ్చి వెంటనే, ఏం మాట్లాడుతున్నారు మీరు, మీకేమని తెలుసు అని ఆనంది కోసం ఎంత చెప్పినా తక్కువే. అయినా సునంద ఇల్లు ఆనంది ఇల్లు ఏంటి, అయినా సునంద తర్వాత బాధ్యతలు తీసుకునేది తనే కదా, ఇంటి పెద్ద కోడలుగా. అయినా మాకు తను అలా ఉంటే గర్వంగానే ఉంటుంది కదా. అయినా తను చేసిన పనేంటో మీకు తెలుసా, ఈ రోజు సునంద ఇలా ఉంది అంటే తనకు పసుపు కుంకాలిచ్చింది ఆనంది. ఈరోజు నేనిలా మీతో మాట్లాడగలుగుతున్నాను అంటే నాకు ఆపరేషన్లో సహాయం చేసిందే తను. తన కోసం మేమెంత ఆలోచించినా తక్కువే. కాబట్టి అలాంటి అమ్మాయి కోసం మీరిలా మాట్లాడడం భావ్యం కాదు. దయచేసి మీరిక్కడికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అనేసరికి, చూసావా సునంద, ఇప్పుడే నీ భర్త ఆనందికింత సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. అసలు ఇక్కడ నీ గొప్పతనం ఏం లేదు, ఇంటికి వెళ్ళి మరీ తీసుకొచ్చావు. ఏదో ఆనంది ఏదో త్యాగం చేసేసినట్టు మాట్లాడుతున్నారు. అయినా మీరంతా
అంతా కలిసి ఉంటే మాకు సంతోషమేలే అమ్మా. కాకపోతే సునంద అంటే ఒకప్పుడు ఏదో అయ్యేది, కాకపోతే ఇప్పుడు ఆనంది వచ్చాక ఇంక నువ్వు విలువేంటి అనేది మా అందరికీ తెలిసొస్తోందిలే అని చెప్పేసి ఇంక తన మనసు నొచ్చుకునేలాగా అలా మాట్లాడేసి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు. సునంద అవే మాటలు మనస్సుని పెట్టుకుంటుంది, కానీ ఏమీ మాట్లాడదు. ఇంకా జీవన అయితే ఏంటి మా అత్తయ్య ఏం మాట్లాడలేదు, తను ఏదో ఒకటి అనేలోపే మా మావయ్య వచ్చి అగ్గి ఆర్పేసినట్టు ఉన్నాడు, సరే ఇంకొకసారి ప్రయత్నిద్దాం అని చెప్పి చూసేసరికి మొత్తానికి ఆనంది టిఫిన్ చేస్తుంది. సంతోషంగా అందరూ కూర్చుని తినాలనుకుంటారు. చాలా వెరైటీస్ చేస్తుంది, అలాగే ఇంట్లో పూజ కూడా చేస్తుంది. శశికాంత్ వచ్చి ఇల్లునిలా చూసి కలకలలాడడం చాలా రోజులైంది. ఆనంది వల్లి పూజ చేస్తుంటే మనిషికి ప్రశాంతంగా ఉంది. పెట్టమ్మా ఆనంది, టిఫిన్ పెట్టు, నీవు చేతి వంట తిని చాలా రోజులైందని శశికాంత్ అంటాడు. చైతన్య కూడా అవును వదిన, ఇన్ని వెరైటీస్ చేశావంటే ఆయన రెస్ట్ తీసుకోవాల్సింది కదా వదిన అంటే, పర్లేదు చైతన్య, ఇంటిని నేను చాలా మిస్ అయినా, మీ అందరికీ కాఫీలు ఇవ్వాలనిపించింది, ఇంట్లో పూజ చేయాలనిపించింది, నా చేతితో వండి పెట్టాలనిపించింది. సో మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. ఇంకా నా సంతోషానికి నైటు నాకు నిద్ర కూడా పట్టలేదు అని చెప్పేసి ఆనంది అంటుంది. కానీ సునందకు మాత్రం ఒకవైపు మండిపోతూ ఉంటుంది. అసలు ఈ ఆనంది చాలా ఎక్కువ చేస్తోంది అన్నట్టుగా, కానీ బయటపడదు, ఎందుకంటే శశికాంత్ ఉన్నాడని. సరే టిఫిన్ తిను అనేసరికి ఇంకా సునంద వెంటనే లేచి నాకే టిఫిన్ వద్దు అనేసి ఫస్ట్ రియాక్ట్ అయిపోతుంది. ఏమెందుకు అంటే, అదేం లేదు ఆదిత్య, నాకు డాక్టర్ గారు డైట్ చేయమని చెప్పారు అంటే, అదేంటి మామ్, ఇన్ని రోజులు బానే తిన్నావు కదా, ఈ ఒక్క రోజుకి ఏమైపోతుంది, ఈరోజు తినేసి రేపటి నుంచి కావాలంటే డైట్ చేసుకో అనేసరికి, చెప్తున్నా కదా మీరు తినండి, నాకైతే డైటింగ్లో ఉన్నాను, ఇంకా ఆలోచిస్తే నేను ఇంకా దాన్ని మార్చుకోలేను అని చెప్పేసి సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా జీవనాకైతే అర్థమవుతుంది, మొత్తానికి ఆనంది వంట చేసింది కాబట్టి అత్తయ్య తిన్నా అన్నారు అంటే, వాళ్ళొచ్చి అలా మాట్లాడిన మాటలు బాణాల్లా గుచ్చుకున్నాయి కాబట్టి మొత్తానికి మా అత్తయ్యకైతే ఆనంది పైన ద్వేషం మళ్ళీ మొదలైంది. సో ఇలానే కంటిన్యూ చేయాలి. ఇంకా మొత్తానికి మా అత్తయ్య దృష్టిలో ఆనందిని చెడ్డదాన్ని చేసేయాలి. నా చేతికి మట్టి అంటకుండా ఇలానే ఎవరో ఒకరిని పంపించి తనని రెచ్చగొట్టాలి. మా అత్తయ్యే మళ్ళీ చేత్తో మెడ పట్టుకొని వాళ్ళని బయటకి గెంటేసేలాగా చెయ్యాలి. ఇప్పుడే ఈ గుడ్ న్యూస్ మళ్ళీ మా అత్తయ్య పెద్దమ్మకి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఈ లోపైతే ఆనందికి జ్యోతి కాల్ చేసి, ఏంటమ్మా ఆనంది, ఇలాగ తెలిసింది, అక్కడికి వెళ్ళారంట కదా, చాలా సంతోషంగా ఉంది అనేసరికి, అవునమ్మా అని చెప్పేసి ఇంకా ఆనంది సంతోషంగా మాట్లాడేసరికి, ఇంకా నువ్వు ఇక్కడికి వస్తావా అమ్మా నాన్నను చూడ్డానికి అని చెప్పేసి అంటే, మేమే రావాలనుకుంటున్నామమ్మా, ఇప్పుడే ఆదిత్య గారికి చెప్పి మేము బయలుదేరి వస్తాము అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే మాత్రం అక్కడికి మళ్ళీ సూర్య జ్యోతిల దగ్గరికి వెళ్తుంది. అలాగే పనిలో పని వాళ్ళమ్మను కూడా చూడొచ్చు అని చెప్పేసి ఇంకా వెళ్ళేసరికి ఈలోపు జీవన అయితే మాత్రం ఇందుమతికి కాల్ చేస్తుంది. ఇందుమతికి ఆనంది అక్కడికి వచ్చిన విషయం తెలీదు. ఇంకా తను పెరట్లోకి వచ్చి జీవనతో మాట్లాడేసరికి జీవన చాలా సంతోషంగా, పెద్దమ్మ ఈరోజు ఏం జరిగిందో తెలుసా అంటే, ఏం చేశావు అనేసరికి, నువ్వు చెప్పినట్టుగానే నా చేతికి మసా అంటకుండా ఒకరిని పంపించాను, వాళ్ళిద్దరూ వచ్చి మా అత్తయ్యని ఫుల్గా రెచ్చగొట్టారు, ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో ఆ లెవెల్కి తగ్గకుండా మాట్లాడారు. అప్పటికి మా మావయ్య అడ్డుపడుతూనే ఉన్నాడు, కానీ మా అత్తయ్య ఏం మాట్లాడకపోయేసరికి ఆనందికి సపోర్ట్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ మనస్సులో పెట్టుకుంది ఆ మాటలే. టిఫిన్ కూడా చేయలేదు, ఆనంది చేసింది ఏది ముట్టను కూడా ముట్టలేదు. ఇంకా నాకు భలే సంతోషం అనిపించింది. సో మెల్లమెల్లగా అత్తయ్య మనస్సు మారుతుంది, ఇంకా మనం ఇదే కంటిన్యూ చేయాలి అనేసరికి ఇంకా వెంటనే ఇందుమతి అయితే, అవునా, చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావు, ఆ ఆనంది ఏదో మీ అత్తయ్య మారిపోయి ఇంటికొచ్చింది అనుకుంటుంది, కానీ మీ మావయ్యకి భయపడు, లేదంటే మీ మావయ్య ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశారన్నో తను వచ్చి వీళ్ళని పిలిచింది, అంత బప్పితే మీ అత్తయ్య గురించి నాకు బాగా తెలుసు, ఒక్కసారి ఆమె మనస్సులో ఎవరిపైనైనా ద్వేషం పెట్టుకుంది అంటే ఇంకా వాళ్ళని జీవితంలో క్షమించదు. కానీ అటువైపు చూస్తే భర్త ఏం చేస్తుంది, ఆప్షన్ లేక తీసుకొచ్చింది. ఆదిత్య పైన తను మనస్ఫూర్తిగానే తీసుకొని రావచ్చు, కానీ ఆనందిని జీవితంలో తను క్షమించదు. అయినా ఎలా క్షమిస్తుంది, మనం చేసిందేమైనా చిన్న పని చేశామా తన మనస్సు మారిపోయేలాగా? ఆ రోజు ఆ మీడియా విషయంలో మనమే ఆ తప్పు చేసి అది ఆనంది పైన తోసేశాము, అలాగే ఆ మర్డర్ కేసు కూడా ఆదిత్య విషయంలో ఆ తాండవాన్ని చంపి మనమే ఇరికించేశాము. ఇలా ప్రతిదీ చేసి వీళ్ళని ఎంత బాధ పెట్టాలని ప్రయత్నిస్తున్నా కూడా వీళ్ళు మళ్ళీ చచ్చిన పాము లేచినట్టు వస్తూనే ఉన్నారు. కాబట్టి ఇంకా ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే, మొత్తానికి కుటుంబం చిందరవందర అయిపోవాలి, నా పగ తీరాలి, అంతేకాదు నువ్వు శంభు రెండో భార్య కూతురు అన్న విషయం మాత్రం వాళ్ళకి ఎప్పటికీ తెలియకూడదు అనేసరికి, కానీ ఆనందికి తను సూర్యజ్యోతిల కూతురని తెలుసు కదా పెద్దమ్మ అనేసరికి, తెలుసు, కానీ దాని మొహం అది చెప్పదు కదా
అది గాని ఒకవేళ తను నిజంగానే సూర్యజ్యోతిల కూతురని ఒప్పుకుంటే వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతారని చిన్నప్పుడే ఒక కోయిదురతో నేను చెప్పించాను. కాబట్టి దానికి విషయం తెలిసినా కూడా అది అందుకే బయటపడట్లేదు. సో ఇది మనం అవకాశంగా తీసుకుని దాని నోరు మూయించేశాం. దాని ప్రాణం పోయినా ఇంకా అందరి ముందు అది తను వాళ్ళ సొంత కూతురని విషయం ఎప్పటికీ ఆనంది ఎవరి ముందు బయటపడదు. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మెల్లమెల్లగా వాళ్ళ మధ్య దూరాన్ని పెంచి ఆదిత్యాని ఇంటికి దూరం చెయ్యు. అసలు మనం ప్లాన్ చేసిన ఆ మర్డర్ కేసులో ఆదిత్య కంప్లీట్ గా ఇరుక్కుని ఉంటే బాగుండేది. కానీ ఆనంది చాలా ప్రయత్నాలు చేసి మొత్తానికి తన భర్తని నిర్దోషిగా బయటకు తెచ్చుకుంది. అయినా అక్కడితో అయిపోలేదు. ఎలాగో ఒకలాగా ఆ ఇంట్లో వాళ్ళని బయటకి తోసేయాలి. ఆ ఆస్తి నువ్వు కాజేసి నీ పేరుని రాసుకోవాలి. ఇంకా సునంద, శశికాంత్ వీళ్ళంతా రోడ్డున పడాలి అని చెప్పేసి ఈ ఇందుమతి అంటుంది. ఈలోపు నేను కూడా ఇటువైపు అదే ప్రయత్నంలో ఉంటాను. ఎలాగో ఈ ఇంటికి వారసురాలు కూడా నువ్వే కాబట్టి వీళ్ళ ఆస్తి కూడా నీ పేరు మీద రాయించుకుని ఇటువైపు వీళ్ళని కూడా బయటికి తోసేసే. ఎలాగో వాళ్ళు నీ సొంత అమ్మా నాన్న కాదు కదా అని సూర్యజ్యోతిల విషయం కోసం కూడా మాట్లాడుతుంది ఇందుమతి. మొత్తానికి ఇంకా వీళ్ళందరినీ మనం మనుషుల్లా కాదు కదా, కుక్కల్లాగా చూడాలి. అలాంటి పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత నీదే. నేను పక్క నుండి నడిపిస్తాను. కాని ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది మాత్రం నువ్వే చెయ్యాలి. ఆనందిని మాత్రం మీ అత్తయ్యకి దూరం చేసే ప్రయత్నంలో మాత్రమే నువ్వుండు. ఇంక వన్స్ ఆ చక్రం నీ చేతిలోకొస్తే ఇంక వీళ్ళని మనం పట్టించుకోవాల్సిన పనే లేదు. ఇంకా ఆస్తి కాచేసే ప్రయత్నంలో నువ్వుండు. ఇక్కడేం చెయ్యాలనేది నేను చూస్తాను అనేసరికి ఇంక వెంటనే జీవన, సరే పెద్దమ్మ, నువ్వలా ప్రతి విషయం ఒకటేసారి మాట్లాడకు. ఎందుకు అంటే ఇప్పుడు నేను శంభు రెండో భార్య కూతుర్నన్న విషయం గాని వాళ్ళకి తెలిస్తే అసలు నా సొంత తల్లిదండ్రులు ఎవరు, అసలు ఆనంది ఏంటి, అన్ని విషయాలు వాళ్ళు లాగుతారు. కాబట్టి కొంచెం నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పేసి జీవన అంత మాటలైపోయాక అడ్వైస్ ఇస్తుంది. అంత లేదులేవే, వీళ్లంతా పిచ్చిమొహాలు, మనమంతా ఈజీగా దొరుకుతామా? ఈరోజు నువ్వు నీ చేతికి మట్టి అంటకుండా మీ అత్తయ్యకి రచ్చగొట్టే పని చేయించాం. అది నువ్వు చేయించావని ఏమైనా తెలిసిందా? కానీ ప్లాన్ వర్కౌట్ అనింది కదా. అలానే 1 by 1 మనం అచీవ్ చేసుకుంటూ ప్రతి విషయంలో మనం గెలిచి వాళ్ళని అనగదొక్కాలి. మొత్తానికి ఆనందిని కుటుంబానికి దూరం చెయ్యాలి. మీ అత్త దృష్టిలో చెడ్డదాన్ని చెయ్యాలి. ఆ ఆస్తిని కాజేసి మీ అత్తయ్య వాళ్ళని ఇంట్లో నుంచి బయటకి నెట్టేయాలి. ఇక్కడ ఆస్తి కూడా నీ పేరు మీద రాయించుకొని సూర్యజ్యోతిని కూడా బయటకి గెంతేసేయాలి. అప్పుడే నా పగ చల్లారుతుంది అని చెప్పేసి ఇంకా ఇందుమతి మంచి రేంజ్ రోవర్ వాయిస్తో మాట్లాడుతూ గట్టిగా చెప్తుంది జీవనతో. కానీ హైలైట్ ఏంటి అంటే అదంతా వినేస్తుంది ఆనంది. వినడమే కాదు, తన స్టార్టింగ్ అన్న మాట నుంచి చివరికి తను ఆపిన మాట వరకు ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తుంది. అప్పుడే తనకొక ఇంకో నిజం కూడా తెలుస్తుంది. నిజానికి సూర్యజ్యోతులు తన అమ్మా నాన్న అని తనకి తెలుసు. కానీ తను ఇన్ని రోజులు బయట పెట్టకపోవడానికి కారణం ఆ కోయిదురతో ఏ రోజైతే నీ సొంత నోటితో నువ్వు మీ అమ్మా నాన్న వాళ్ళని చెప్తావో ఆ విషయం బయటపడుతుందో మీ అమ్మా నాన్నకి ఆయుష్ పైన ప్రాబ్లం ఉంది, వాళ్ళు చనిపోతారు అని చెప్పించడం వల్ల తను ఇన్ని రోజులు ఆ విషయం తెలిసినా ఎవ్వరి ముందు నిజం బయట పెట్టలేకపోతది. ఇంకా ఆ విషయం తెలుసుకున్న ఆనందికి చాలా కోపమొచ్చేస్తది. నన్ను ఇంతలా మోసం చేస్తుందా ఈ ఇందుమతి పెద్దమ్మ? మా అమ్మా నాన్న మీద ఇంత పెద్ద పగ పెట్టుకొని వీళ్ళు అంతేకాదు ఆస్తి కాజేసి అటు మా అత్తయ్య మామయ్యల్ని, ఇటు మమ్మల్ని, ఇటు మా అమ్మా నాన్నని కూడా రోడ్డుకి ఇచ్చేసే ప్రయత్నంలో ఉన్నారా? వీళ్ళ పని చెప్తాను చూడు అని చెప్పేసి ఇంక వెంటనే అక్కడ్నుంచి ఆదిత్యాని తీసుకొని బయలుదేరి సునంద దగ్గరికి వెళ్తుంది. అంతేకాదు జ్యోతి, సూర్యల్ని కూడా రమ్మని చెప్తుంది. ఎందుకు ఆనంది అలా పిలిచిందో వాళ్ళకి తెలియదు. అప్పటికే అడుగుతుంది, ఏమైంది కుట్టి, ఎందుకు అంటే ఒక్కసారి మీరు నేను చెప్పింది విని నాతో వస్తారా అని చెప్పేసి ఇంకా ఆనంది ఎప్పుడూ లేని రీతిగా రియాక్ట్ అవుతుంది. కారణం లేకపోతే ఆనంది అలా ఉండదు, ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది అని చెప్పేసి మొత్తానికి వీళ్లు కూడా సునంద ఇంటికి వెళ్తారు. వెళ్లేసరికి ఇంకా వెంటనే ఆనంది అయితే మాత్రం చైతన్యకి ఫోన్ చేసి జీవనాన్ని తీసుకుని ఇంటికి రా చైతన్య అని చెప్పేసి ఇంకా మంచి ఒక లెవెల్లో మాట్లాడుతుంది. ఏమైంది వదినా అంటే 2 నిమిషాల్లో జీవన ఇక్కడ ఉండాలి చైతన్య అని చెప్పేసి పెట్టేస్తుంది. ఇంకా వెంటనే సునంద, ఏంటి నీ యజమాయిషి, ఎందుకు జీవన అంటే ఆఫీస్ వర్క్లో ఉంది, ఇప్పుడు తనని ఎందుకు రమ్మని చెప్తున్నావు అని చెప్పేసి అంటుంది. తెలుస్తాయి అత్తయ్య, అన్ని నిజాలు బయటకొస్తాయి. ఇన్ని రోజులు నేను పడ్డ వేదన మీ కళ్ళు మూసుకుపోయాయి కదా, అది తెరిపించే ప్రయత్నంలోనే రావాల్సిన వాళ్ళు ఇక్కడికి రావాలని చెప్తున్నాను. జ్యోతికి వెంటనే, అమ్మ నువ్వు ఇందుమతి పెద్దమ్మకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అంటే, అదేంటి మనం వచ్చేటప్పుడు మనతో పాటు తీసుకొచ్చేవాళ్లం కదా అంటే, ఇంక వాళ్లు మనతో ఉండాల్సిన పని లేదో ఉందో మీకు తర్వాత తెలుస్తుంది. ఆవిడనైతే ఇక్కడికి రమ్మని చెప్పండి
అనేసరికి ఇంకా వెంటనే జ్యోతి కూడా ఇందుమతికి కాల్ చేసి డ్రైవర్ని తీసుకుని ఇక్కడికి రా అని చెప్పేసి ఇందుమతికి చెప్తుంది. ఎప్పుడూ లేంది జ్యోతి ఫోన్ చేసి సునంద ఇంటికి రమ్మనేసరికి ఇందుమతికి ఏం అర్థం కాదు. కానీ పిలిచాక రాక తప్పదు కదా, వస్తుంది. ఇలా మొత్తానికి అందరూ ఒకే చోట చేరేసరికి ఇంక మొత్తానికి ఆనంది వెళ్ళి జీవన చెంప పగలగొడుతుంది. జీవన, నన్నెందుకు కొడుతున్నావు ఆనంది అనేసరికి ఇంకా ఇందుమతి వచ్చేసరికి నిన్నే కాదు నన్నింతలా ఏడిపిస్తారా అని ఇందుమతి చెంప కూడా పగలగొడుతుంది. పెద్ద చిన్న లేకుండా ఏంటి ఆనంది ఇది అని చెప్పేసి జ్యోతి అంటుంది. అనేసరికి పెద్ద చిన్న అని ఇన్ని రోజులు చూశానమ్మా, ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసి ఇంక వెంటనే ఆనంది ఇందుమతి మాట్లాడిన ప్రతి మాట వీడియో ఫోన్లో మొత్తం అందరికీ చూపించేస్తుంది. ఇంకా వాళ్ళ నిజమైన అమ్మా నాన్న సూర్య జ్యోతిలే. ఆ విషయాన్ని చెప్పనివ్వకుండా తనని చిన్నప్పుడు కోయిదొరతో వాళ్ళ అమ్మా నాన్న చనిపోతారు అని ఈ విషయం తెలుస్తానే ఆ ఇందుమతి అబద్ధం చెప్పించి తన నోరు మూయించింది. అసలు నిజమైన కూతురు ఆనందియే జీవన కాదన్న విషయం సూర్య జ్యోతి, సునంద, శశికాంత్, చైతన్య అందరికీ తెలిసిపోతుంది. ఇంకా వెంటనే ఇందుమతికి జీవనాకి ఫ్యూజుల్ అవుట్ అయిపోతాయి. షాక్లో ఉంటారు. అసలు ఈ విషయం దీనికి ఎలా తెలిసింది, ఇదెప్పుడు రికార్డ్ చేసింది అని చెప్పేసి. ఇంకా అంతేకాదు వాళ్ళ ఆస్తి కాల్చేసి సునందాని, శశికాంత్ని వీళ్ళ ఇంట్లో నుంచి బయటకి నెట్టేసి ఇటు సూర్య జ్యోతిల్ని కూడా ఇంట్లో నుంచి బయటకి గెంతేసి వీళ్ళిద్దరూ ఆస్తి అంతా దోచేద్దామన్న ప్రయత్నంలో ఉన్నారన్న విషయం ఇంక వీళ్ళందరికీ అర్థమైపోతుంది. అంతేకాదు ఆదిత్యాని మర్డర్ కేసులో ఇరిగించి ఆ నింద ఆదిత్య పైన వేసేసి ఆదిత్యాన్ని జైలు పాలు చేసి ఆనంది జీవితాన్ని నాశనం చెయ్యాలని చూడాలనుకుంది కూడా ఈ జీవన ఇందుమతిలా అన్న విషయం కూడా బయటపడిపోతుంది. అంతేకాదు ఈ జీవన నిజమైన ఒరిజినల్ కూతురు కాదు, తను శంభు రెండో భార్య కూతురన్న మాట కూడా ఇందుమతి ఆ వీడియోలో చెప్పడం వీళ్ళు వింటారు. మొత్తం అన్ని నిజాలు ఒకటేసారి బయటకు పడేసరికి ఇంక వీళ్ళకెక్కడ తప్పించుకునే మార్గం ఉండదు. ఇంకా ఆనంది అయితే మాత్రం పిచ్చ కోపంలో ఉంటుంది. వదిలితే చెప్పు తీసి కొడతదేమో అన్నంత చిరాకు జీవనాన్ని చూస్తే అనిపిస్తుంది. ఇంకా ఇందుమతిపై అయితే ఇంకా జ్యోతి వెంటనే విరుచుకుపడి చెంపదెబ్బ ఇంకా అటు ఇటు వాగించేస్తుంది. ఇంత చేశావా? నిజానికి ఆనంది నా సొంత కూతురా. ఈ విషయం నీకు తెలిసి కూడా జీవనాన్ని, అంటే నా నిజమైన కూతురు ఆనంది అయ్యుంటే తినే సొంత నిజమైన జీవన అయినా కూడా ఆ విషయాన్ని మాకు తెలియనివ్వకుండా తనని చిన్నప్పుడు బెదిరించి మా ఆయుష్ పైన ఇబ్బంది ఉంది, మేము చనిపోతాము అని కోయిదొరతో చెప్పించి తనకింత మోసం చేస్తావా? నా కూతుర్ని ఇంత దూరం చేస్తావా? మా కడుపు కోత నీకెలా తెలిసేది? ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. మొత్తానికి ఈ శంభు రెండో భార్య కూతుర్ని తీసుకొచ్చి తిను నా జీవన అని చెప్పేసి నాకు అప్పు చెప్పి ఇంత మోసం చేస్తావనుకోలేదు. నీకెలాంటి శిక్ష వేస్తానో చూడు అనేసరికి ఇంకా సూర్య అయితే ఛీ, అసలు వీళ్ళని కొడితే మనకి సిగ్గు చేయటం, వీళ్ళకి ఏ పని చెయ్యాలో ఆ పనే చెయ్యాలి అని చెప్పేసి అసలు కుట్టి తన సొంత కూతురు అని తెలుసుకున్న సూర్య జ్యోతులు చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా సునంద అయితే మాత్రం కోపంతో రగిలిపోతుంది. ఆదిత్య పైన లేని మర్డర్ కేసు వేసేసి ఆదిత్యాన్ని జైలు పాలు చేసి ఈ ఆస్తి అంతా కాజేద్దామని ప్లాన్లో ఉన్నారా మీరు? మీకెలాంటి బుద్ధి చెప్తానో చూడండి. నా ఆస్తి కాజేసి నన్నే రోడ్డు పాలు చేసి అడుక్కునేటట్టు చేస్తారా? మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుందో కట్టుకటాల వనక మీకు నేను చుక్కలు చూపిస్తాను అని చెప్పేసి ఇంకా జీవనాన్ని చెంపదెప్ప కొడుతుంది ఇంకా సునంద. ఇంకా శశికాంత్ అయితే నాకప్పటికీ అనిపిస్తుంది సునంద ఈ జీవనం మారలేదు, అంతేకాదు తిను ఎంత డ్రామా చేసిందో చూడు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే సూర్యగారి జ్యోతిల కూతురు నిజమైన మన ఆనంది. తనని దూరం చేసి ఎన్ని కుట్రలు మనం అనుకుత్తలు చేయాలనుకున్నారో చూశావా? ఈరోజు ఉదయాన్న కూడా వాళ్ళని రప్పించింది కూడా జీవనే. నీ మనసు నొచ్చుకునేలాగా, నీ మనసు మారిపోయేలాగా చెడగొట్టి నిన్ను ఆనంది విషయంలో కోప్పడేలాగా చేయాలనుకుంది జీవన. ప్రతి విషయంలో తినే చేయిస్తూ ఆనందిని ఇరికించింది, ఆనందిని చెడ్డదానిగా చూపించింది. ఇది అర్థం చేసుకుని నువ్వు తనపై ద్వేషాన్ని కెంచుకుని ఇన్ని రోజులు తనని ఎంత బాధ పెట్టావో ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా అనేసరికి ఇంకా వెంటనే సునందాకి వీళ్ళు చేసిన క్రైమ్స్ అన్నీ ఒకేసారి బయటపడేసరికి ఇంకా కళ్ళు తెరుచుకొని ఆనందిని వెళ్ళి హక్ చేసుకుంటుంది. నన్ను క్షమించమ్మా ఆనంది, అసలు నీ మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. నా వెనక ఉంటూ నా వెనకతలో ఇన్ని గొయ్యలు తవ్వారని ఈ జీవన ఇందుమతిల గురించి నేను తెలుసుకోలేకపోయాను. నీకు కూడా అన్యాయం జరిగింది. నీ అమ్మా నాన్నకి నిన్ను దూరం చేసి ఈ డూప్లికేట్ జీవనాన్ని తీసుకెళ్లి ఇందుమతి తన పగని గెలిపించుకోవాలనుకుంది. ఈ రోజుకైనా ఈ నిజం బయటపడింది. మొత్తానికి వీళ్ళ నిజ స్వరూపం ఏంటి అనేది నువ్వు బయట పెట్టావు, మా కళ్ళు తెరిపించావు అనేసరికి ఇంకా ఆదిత్య అయితే మాత్రం అసలు వీళ్ళని ఇలా కాదు పోలీసులకు అప్పు చెప్తామనేసరికి చైతన్య, నేను ఆల్రెడీ ఆ పని చేశాను, పోలీసులకు ఎప్పుడో కాల్ చేశాను. మన జీవితాలతో ఆడుకొని వదిని ఇంత బాధ పెట్టి మారానని నన్ను మోసం చేసి నాకు దగ్గరైన ఈ జీవనాన్ని జీవితంలో క్షమించేదే లేదు. ఏ కటకటాల వెనక అయితే నిన్ను ఉంచాలని ప్రయత్నించిందో అదే కటకటాల వెనక వీళ్ళు ఊసలు లెక్క పెడుతూ ఉండాలి. ఎంత మోసం మనల్ని చెయ్యాలని ప్రయత్నించారో జీవితం మొత్తం వీళ్ళు శిక్ష అనుభవించాలి అన్నయ్య అని చెప్పేసి ఇంకా చైతన్య
చైతన్య కూడా తన మనసులో మాట బయట పెడతాడు. ఇంకా జీవనాకి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. అది కాదు చైతన్య, నేను చెప్పేది విను అనేసరికి, చెయ్యి నోరుమి, ఇంక నువ్వు చెప్పేది నేనేం వింటాననుకున్నావు? ఇంత మోసం చేస్తావు? 1 కాదు 2 కాదు, మా వెనకతలో ఉంటూ మారినట్టుగా నటిస్తూ వదిని వాళ్ళ ఇంటికి దూరం చేసి మమ్మల్ని, మా ఆస్తిని కాజేసి మమ్మల్ని అడుక్కునేలాగా ఇంటిలో నుంచి బయటకి తోసేయాలనుకున్న మీ కుట్రని ఇంతలా బయటపడ్డాక ఇంక మీరు చెప్పేది మేమేం వింటాననుకున్నాం అని చెప్పేసి ఇంకా చైతన్య అనేసరికి, సునంద వీళ్లతో మాటలేంటి అని చెప్పేసి మెడపట్టుకు బయటకి గెంతేసరికి పోలీసులు వస్తారు. ఇంకా వచ్చేసరికి వీళ్లు చేసిన కుట్రలన్నీ బయటపెట్టి ఆదిత్య విషయంలో వీళ్లు మర్డర్ కేసును కూడా పోలీసులకి చెప్పి ఆ ఎవిడెన్స్ చూపించి మొత్తానికి జీవనాన్ని, ఇందుమతిని అరెస్ట్ చేయిస్తుంది సునంద. ఇంకా వీళ్ళందరి సమక్షంలోనే వాళ్ళు అరెస్ట్ అయ్యేసరికి వీళ్ళకైతే మాత్రం ఇంకా చాలా కోపం ఉంటుంది. కానీ వాళ్ళకి తగిన శిక్ష పడినందుకు సంతోషిస్తారు. అలా మొత్తానికి ఆనందియే కుట్టి అసలైన కూతురు నిజమైన జీవనాన్ని తెలుసుకున్న సూర్యజ్యోతిలు చాలా సంతోషిస్తారు. ఇంకా ఆదిత్య అయితే ఇంకా చాలా ఫ్రీ అయిపోతాడు. మొత్తానికి తెలియకూడని నిజాలు చాలా తెలిసాయి. అమ్మ మనసు కూడా మారింది. ఇక జీవితంలో అమ్మ నుంచి నిన్ను ఎవరూ దూరం చేయలేరు అనేసరికి ఇంకా తన నోటితో తానే, ఇక నుంచి నువ్వు నా పెద్ద కోడలివి, మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఇన్ని రోజులు నా వెనక జరిగిన కుట్ర తెలుసుకోక నిన్ను చాలా బాధ పెట్టాను, నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. నువ్వు ఇంటిని ఎంత కాపాడడానికి ప్రయత్నించావో నాకిప్పుడే అర్థమైంది. ఆ జీవనం అప్పులో పడి నేను నిన్ను అర్థం చేసుకోలేదు. మొత్తానికి వాళ్ళు బయటకు రాకుండా చూసుకుంటాను. వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా చేశాను కదా, ఇంక ఎప్పటికీ నీకు ఎలాంటి బాధ లేదు. సంతోషంగా నువ్వు నీ తల్లిదండ్రులతో ఉండొచ్చు. నువ్వు నా ఇంటి కోడలుగానే కాదు, ఇంటి బాధ్యతలు కూడా నీకు అప్పు చెప్తున్నా. ఏదైతే నీకు దక్కకూడదని ఆ డూప్లికేట్ జీవన ప్రయత్నించిందో ఆ ప్రతి యజమాయిషి నేను నీకిస్తున్నాను అని చెప్పేసి